అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే 7వ తరగతికి సంబంధించినటువంటి మొదటి పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగం గురించి మనం చర్చించుకోబోతున్నాం. అయితే స్త్రీలు పొంగిన జీవగడ్డ అని మనం చెప్పుకుంటున్నాం. స్త్రీలు అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే స్త్రీలు అంటే సంపదలు అని, పొంగిన అంటే పొంగినటువంటి ఎక్కువైనటువంటి, జీవ అంటే జీవం ఉన్న అంటే ప్రాణం ఉన్నటువంటి, గడ్డ అంటే భూమి అని. సిరులు పొంగినటువంటి ప్రాణమున్నటువంటి భూమి ఏది అంటే అది మన భారతదేశం అని మనకు తెలియజేస్తున్నటువంటి కవి ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు దేశభక్తికి సంబంధించినటువంటి అనేక గేయాలు రాశాడు. ఆ గేయాల్లో ఈ రోజు మన పాఠ్యభాగం ఏది అంటే స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే ఒక గేయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ గేయంలో ఏముంది, మన దేశం గురించి ఎంత గొప్పగా చెప్పబోతున్నాడు అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఈ రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి జన్మభూమి అనేటువంటి ఒక గ్రంథం నుంచి తీసుకోబడినటువంటి ఇంకో మన స్టార్టింగ్ పేజీలో ఉంటుంది. లెసన్ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ చదవండి, ఆలోచించండి, చెప్పండి అని ఉంటుంది. దాంట్లో మనకు ఇక్కడ ఒక గేయాన్ని ఇచ్చారు. ఆ గేయం ఒకసారి మనం పాడుకుని దానికి అర్థం చెప్పుకుందాం. ఇక్కడ 4 లైన్లు మాత్రమే ఉంది ఆ గేయం. మిగిలిన లైన్లు కూడా మనం ఇక్కడ పాడుకొని తర్వాత లెసన్ లేకి వెళ్దాం. చూద్దాం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇది మన టెక్స్ట్ బుక్ లో చదవండి, ఆలోచించి చెప్పండి అనే దాంట్లో ఉన్నటువంటి ఒక గేయం. మీకు దీని కంటిన్యూషన్ ఉన్నటువంటి గేయాల గురించి కూడా మనం ఒకసారి పాడుకుందాం. తర్వాత లెసన్లోకి వెళ్దాం. ఏమున్నాయి అంటే ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో, జనించినాడవి స్వర్గ ఖండమున, ఏ మంచి పువ్వులను పూజించినావో, నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, పాడరా నీ తెలుగు భావ బాల గీతములు, పాడరా నీ వీర భావ భారతము. సూర్యుని వెలుతురల్ సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూస్థలిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు. ఇది దీనికి ఉన్నటువంటి కంటిన్యూషన్ గేయం. ఓకే. అయితే ఏ దేశం ఏగినా, ఏ దేశానికి మనం వెళ్ళినప్పటికీ, ఎందుకు కాలిడినా, ఏ కారణం చేత మనం వెళ్ళినప్పటికీ, ఏ పీఠం ఎక్కినా, ఎటువంటి అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ, ఎవరెదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ, పొగడరా నీ తల్లి భూమి భారతిని. పొగడడం తెలుసు కదా, మనందరికీ బాగా చేసేటువంటి పని అదే. పొగడడం మన దేశం యొక్క గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగానే మనం ప్రవర్తించాలి, కానీ కించపరిచే విధంగా మనం ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు అని మనకి ఇక్కడ తెలుసు. నిలుపురా నీ జాతి నిండు గౌరవం. నీ దేశ గౌరవాన్ని పెరిగే విధంగా నువ్వు ప్రవర్తించాలి, మాట్లాడాలి. నీ చేతలు చేష్టలు అలాగే ఉండాలి. అలా ఉంటేనే నువ్వు భారతీయుడిగా లెక్కింపబడతావు అనే విధంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది జన్మభూమి అనే ఒక దేశభక్తి రచన నుంచి తీసుకోబడినటువంటి ఏ దేశమే ఎందుకు గురించి మాట్లాడుకున్నాం. అయితే స్త్రీలు పొంగిన జీవగడ్డ గురించి ఈ లెసన్ లో మనకి ఏముంటుందనే విషయాల గురించి కూడా మనం స్పష్టంగా చెప్పుకుందాం. ఉద్దేశం, ప్రాచీన కాలం నుంచి భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం భారతదేశం. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఇది మన పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాచీన కాలం నుంచి మన భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పరాయి దేశాల్లో ఎక్కడా లేవని మనం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎటువంటి మతాలు కులాలు భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం అని చెప్పుకోవాలి. ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా పక్క దేశాలతో పోల్చుకుంటే మనకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం చేసుకునేటువంటి పండుగలు కూడా సంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి చేసుకుంటున్నాం. ప్రాచీన కాలం నుంచి ఏవైతే ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారో అవే నేడు కూడా మనం పాటిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొంది, సిరి సంపదలకు అంటే ధనరాశులకు పేరు గడించింది మన భారతదేశం. పాడి పంటలకు అంటే పశు పోషణకు కానీ చాలా అభివృద్ధి చెందింది. సిరి సంపదలు మన దేశంలో లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకుందాం. సిరి సంపదలకు నిలయమైనటువంటి భూమి, అధికంగా ఉన్నటువంటి భూమి భారతదేశం. ఎందుకు ఎలా చెప్తున్నారు మీరు అంటే, బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారు, ఇంకా అనేక రకాల సుల్తానులు పరిపాలించారు, రాజులు పరిపాలించారు. వీళ్ళందరూ మన భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నిటినీ దోచుకొని వాళ్ళ దేశానికి వెళ్ళారు. వాళ్ళందరూ ఇన్ని దేశాలు ఉన్నాయి, 200 దేశాలు ఉన్నాయి దాదాపు. ఈ దేశాలు అన్నింటినీ మన దేశం మీదనే అధికారాన్ని చెలాయించాలనుకున్నారు. ఎందుకు చెలాయించాలనుకున్నారు అంటే, మన దేశంలో సిరి సంపదలకు ఏమాత్రం లోటు లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నామంటే, ఎందరో మహనీయులకి ఇది పుట్టినిల్లు, ఎందరో వీరులు భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టడానికి ఎందరో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి తమ ప్రాణాలను అర్పించినటువంటి దేశం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం. అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశం. కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఐకమత్యంగా ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం. కాబట్టి మన దేశ గౌరవాన్ని ఇతర దేశాలకు చాటి చెప్పే విధంగా మన ప్రవర్తన ఉండాలి, కానీ అది మన కర్తవ్యం, మన బాధ్యత. అంతేగాని మన దేశాన్ని కించపరిచే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా మనం ప్రవర్తించకూడదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కవి ఇంకా ఇది ఉద్దేశం. ప్రాచీన కాలం నుంచి భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం భారతదేశం. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. అయితే ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం ద్వారా మనకు రాయప్రోలు సుబ్బారావు గారు ఏం తెలియజేస్తున్నారని తెలుసుకునే ముందు ఆ రాయప్రోలు సుబ్బారావు యొక్క వివరాలను ఒకసారి తెలుసుకొని తర్వాత లెసన్లోకి వెళ్దాం. కవి రాయప్రోలు సుబ్బారావు కాలం మార్చి 13, 1892. అతను జన్మించినటువంటి డేట్ జూన్ 30, 1984 అతను మరణించడం జరిగింది. జన్మస్థలం గార్లపాడు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లాలో జన్మించినటువంటి ఈయన అనేక రచనలు రాసి సాహిత్యంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు. ఇంకా ఆంధ్రావని, తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం భావ కవిత్వంలో ప్రసిద్ధి పొందినటువంటి కావ్యాలు. అదేవిధంగా ఆంధ్రావని, జడకొచ్చులు, వనమాల అనేటి ఖండ కావ్యాలు. కావ్యం అంటే పెద్దదిగా ఉంటుంది, ఖండ కావ్యం అంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రమ్యలోకం, మాధురీ దర్శనం అనేది పద్య రూపంలో రాసినటువంటి లక్షణ గ్రంథాలు. ఇక్కడ కావ్యాలు అంటే చాలా పెద్దవిగా ఉంటాయి, ఖండ కావ్యాలు అంటే కొన్ని చిన్నవిగా ఉంటాయి. రమ్యలోకం, మాధురీ దర్శనం పద్య రూపంలో, పద్యాల రూపంలో రాసినటువంటి గ్రంథాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మభూమిలో ఉన్నటువంటిది మనం ఇక్కడ స్టార్టింగ్ లో కూడా పాడుకున్నాం. ఇది రాయప్రోలు సుబ్బారావుకు సంబంధించినటువంటి కవి పరిచయం. ఆయన రాసినటువంటి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే దాంట్లో ఏం గేయం ఉంది, ఆ గేయం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన భారతదేశం గురించి ఉంది, మన భారతదేశం గొప్పతనం గురించి ఉంది, మన భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా పెంచాలనే ఉంది. స్త్రీలు పొంగిన జీవగడ్డ ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే కవి పరిచయం ఒకసారి చూద్దాం.
కవి రాయప్రోలు సుబ్బారావు. కాలం మార్చి 13, 1892, జూన్ 30, 1984. జన్మస్థలం గార్లపాడు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా. రచనలు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం భావగత్యంలో ప్రసిద్ధ కావ్యాలు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు. రమ్యాలోకం, మాధురి దర్శనం పద్య రూపంలో లక్షణ గ్రంథాలు. జన్మభూమి అనేది ఒక దేశభక్తి రచన. ఇది స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగానికి సంబంధించి స్టార్టింగ్ ఇంట్రడక్షన్. అయితే లెసన్ లేకి వెళ్లే ముందు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. లెసన్ లేకి వెళ్ళిన తర్వాత ఏముంటాయనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. స్త్రీలు పొంగిన జీవగడ్డ అద్భుతమైన గేయం. ఆ గేయము అంటే ఏమంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని మనం గేయము అంటాం. అయితే అది ఏ విధంగా పాడుకుంటాం అనేది మన లెసన్ ద్వారా తెలుసుకుందాం. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు 20వ శతాబ్దానికి సంబంధించినటువంటి కవి. 20వ శతాబ్దంలో తనకంటూ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి రాయప్రోలు సుబ్బారావు అనేక కావ్యాలు రాశారు. అందులో ఏ దేశం ఎగిన ఇందుకాలుడిన జన్మభూమి అద్భుతమైనటువంటి గేయం అది. ఆ తర్వాత స్త్రీలు పొంగిన జీవగడ్డ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను మరోసారి చాటి చెబుతుంది. అటువంటి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం ద్వారా మనం ఏం తెలుసుకోబోతాం అనేది ఈ రోజు మనం చూడాల్సినటువంటి విషయం. 7వ తరగతిలో మొదటి పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఈ జీవగడ్డ అనే గేయములు ఇక్కడ 3 ఉన్నాయి, మొత్తం 10 ఉన్నాయి. అందులో 3 మాత్రం నేను ఇక్కడ రాశాను. ఈ 3 గురించి వివరణ అంతా మనం తెలుసుకున్న తర్వాత మిగిలినోటి మళ్ళా చెప్పుకుందాం. ఇక్కడ చూడండి ఒకసారి. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వేద శాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యం బలరినిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువలికనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా. ఇది మనకు గేయం. ఈ గేయంలో మనం చూసామంటే స్త్రీలు అంటే సంపదలు పొంగినటువంటి వెల్లి విరిసినటువంటి, జీవ అంటే ప్రాణం ఉన్నటువంటి, గడ్డ అంటే భూమి, సిరి సంపదలకు నిలయమైనటువంటి భూమి, ప్రాణం ఉన్నటువంటి భూమి ఏది అంటే మన భారతదేశాన్ని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా పాలు పారిన పాడి పంటలకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా పరిపుష్టిగా పండిస్తున్నాం మనం పంటలన్నిటి కూడా. అటువంటి భాగ్య దేశం, అదృష్ట దేశం ఏది అంటే మన భారతదేశం. కాబట్టి అటువంటి భరతఖండం, ఈ భారతదేశం గురించి మనం ఎలా పాడుకోవాలంటే భక్తితో పాడుకోవాలి. ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, మన భారతదేశం గురించి భక్తితో పాడుకోవాలి, కీర్తి ప్రతిష్టలను పెంచాలి అనే విధంగా మనకి గేయంలో రాయప్రోలు సుబ్బారావు గారు తెలియజేస్తున్నారు. స్త్రీలు పొంగిన జీవగడ్డయి అంటే సిరి సంపదలు వెల్లి విరిసినటువంటి దేశం, సిరి సంపదలకు నిలయమైనటువంటి దేశం మన భారతదేశం. పాలు పారిన భాగ్యసీమయి అంటే పాడి పంటలకు నిలయమైనటువంటి దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశం గురించి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా భక్తితో పాడుకోవాలి, దాని పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ది. అయితే దీంట్లో ఏమన్నా సందులు ఉన్నాయా అంటే ఇక్కడ జీవగడ్డయి ఉంది కదా, జీవగడ్డ ప్లస్ అయి, ఇది ఏ సంధి అవుతుంది? అత్వసంధి. ఏ సంధి? అత్వసంధి అవుతుంది. అత్తున ఖర్చు పరంపగినప్పుడు సంధి బహుళముగానుగు అంటున్నాం. ప్లస్కు ముందు అంటే పూర్వపదం యొక్క చివరి అక్షరం ఆ ఉంటుంది, ఉత్తర పదం యొక్క మొదటి అక్షరం కూడా ఆనే ఉంటుంది. అలా ఉంటే దాన్ని మనం అత్వసంధి అని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా భాగ్యసీమయి అంటున్నాం. భాగ్యసీమ ప్లస్ అయి అంటున్నా. ఇది కూడా మనకేమవుతుందంటే అత్వసంధి అవుతుంది. పూర్వపదం యొక్క చివరి అక్షరం ఏముంది? మనకు ఆ అనే అచ్చు కనిపిస్తుంది. అదేవిధంగా ఉత్తర పదం యొక్క మొదటి అక్షరం మనకు అచ్చు ఉంది. కాబట్టి దీన్ని మనం ఏ సంధి అని చెప్పుకుంటాము అంటే ఏ సంధి అని చెప్పుకుంటాం? అత్వసంధి అని చెప్పుకుంటాం. అదేవిధంగా భరతఖండము అంటున్నాం. భరతుని యొక్క ఖండము ఏ సమాసం అవుతుంది? షష్ఠీ
తత్పురుష సమాసం. ఏ సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఇంకా స్త్రీలు అంటే సంపదలు అంటాం. ఈ విధంగా మనం మొదటి గేయం కంప్లీట్ అయ్యే సమయానికి మనం చూసామంటే జీవగడ్డ ప్లస్ అయ్యి అత్వసంధి అని, భాగ్యసీమ ప్లస్ అయ్యి అత్వసంధి అని, భరతుని యొక్క ఖండం షష్ఠీ తత్పురుష సమాసం అని అక్కడ చెప్పుకుంటున్నాం. ఇంకా రెండో గేయానికి వచ్చే ముందుకి వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే వేదాలు ఏంటేంటివి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఏంటేంటి వేదాలు? వేదాలు 4. ఈ వేదాలు పుట్టినటువంటి దేశం ఏది? మన భారతదేశం. చాలా ప్రసిద్ధమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి వేదాలు పుట్టినటువంటి దేశం మన భారతదేశం. ఏంటేంటివి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటాం. ఇక్కడ వేద శాఖలు అంటున్నాం. ఓకేనా? వేదాలు శాఖలు అంటే వేదాంగాలు, ఉపవేదాలు అంటారు. ఓకేనా? ఉపవేదాలు. వేదాలకు మళ్ళీ ఉపవేదాలు కూడా ఉన్నాయి. ఏంటేంటివి అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పము, జ్యోతిష్యము. వేదాలు 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇటువంటి పవిత్రమైనటువంటి వేదాలు పుట్టినటువంటి దేశం మన భారతదేశం. ఈ వేదాలకు ఉపవేదాలు ఉన్నాయి. దాన్ని వేద శాఖలు అంటున్నాం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిష్యం అనే మొత్తం 6 ఉపవేదాలు ఉన్నాయి. ఈ 6 ఉపవేదాలు పుట్టినటువంటి దేశం కూడా మన భారతదేశం. వేదంగాలు వెలిసనిచ్చట పుట్టిండేటువంటి ఎక్కడ పుట్టాయి? మన భారతదేశంలోనే పుట్టాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి వేదాలు, ఉపవేదాలు పుట్టినటువంటి దేశం మన భారతదేశం. అదేవిధంగా ఆది కావ్యం అంటున్నాం. ఆది కావ్యం అంటే ఏది? ఆది కావ్యం రామాయణం. ఎవరు రామాయణము అంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని మనం ఇక్కడ ఆది కావ్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని ఆది కావ్యంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ బాదరాయణుడు అంటున్నాం. బాదరాయణుడు అంటే ఎవరు? బాదరాయణుడు అంటే ఇక్కడ వ్యాసుడు ఏం రాశాడు? మహాభారతం రాశాడు. వేదాలు, ఉపవేదాలు పుట్టిండేటువంటి దేశం మన భారతదేశం. ఆది కావ్యమైనటువంటి రామాయణ, వాల్మీకి రామాయణం పుట్టిండేటువంటి దేశం మన భారతదేశం. బాదరాయణుడు, వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. అటువంటి వ్యాసుడు తదితర మహర్షులు పుట్టిండేటువంటి దేశం మన భారతదేశం. ఇటువంటి గొప్పదైనటువంటి భారతదేశం, దీని కీర్తి ప్రతిష్టల గురించి మనం పాడుకోవాలి చెల్లెలా అని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. వేదంగాలు పుట్టిండేటువంటి దేశం మన భారతదేశం. ఆది కావ్యమైనటువంటి రామాయణం వాల్మీకి మహర్షి రాశాడు. ఆ ఆది కావ్యం పుట్టిండేటువంటి దేశం మన భారతదేశం. బాదరాయణుడు అంటే వ్యాసులు లాంటి పవిత్రమైనటువంటి ఋషులకు నిలయమైనటువంటి స్థానం ఈ భారతదేశం. అటువంటి గొప్ప భారతదేశాన్ని గురించి మనం అందంగా పాడుకోవాలి చెల్లెలా అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వేద శాఖలు అంటాం. దీంట్లో వేద శాఖలు, వేదముల యొక్క శాఖలు ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. వేద శాఖలు, వేదముల యొక్క శాఖలు షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, ఇది మనకు రెండో గేయం కంప్లీట్ అయ్యే సమయానికి వేదాలు, ఉపవేదాలు, అదేవిధంగా ఆది కావ్యమైనటువంటి రామాయణం, వ్యాసుడు లాంటి పవిత్రమైనటువంటి ఋషులు పుట్టిండేటువంటి పుణ్యస్థానం మన భారతదేశం. అటువంటి భారతదేశం కీర్తి ప్రశ్నల గురించి మనం గొప్పగా చెప్పాలి కానీ ఏనాడు ఎప్పుడు కూడా తక్కువ చేసి మనం మాట్లాడరాదు. ఇంకా థర్డ్ గేయం మనం చూసామంటే
విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువలికనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తల మీద తమ్ముడా. విపినము అంటే అడవి. విపినం అంటే ఏది? విపినం అడవి. బంధుర అంటే దట్టమైన అని. వృక్షవాటిక అనేకమైనటువంటి వృక్షాలు కలిగినటువంటిది. మన భారతదేశం అడవులు అనేటివి మన భారతదేశంలో విస్తారంగా ఉన్నాయి. అటువంటి అడవులు విస్తారంగా ఉన్నటువంటి వృక్ష సంపద అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా భారతదేశం మొదటి ప్లేస్లో ఉందని మనం చెప్పుకోవాలి. అటువంటి వృక్ష సంపద మన దేశంలో ఉంది. అనేకమైనటువంటి వృక్ష సంపద కలిగిండేటువంటి దేశం మన భారతదేశం. అదేవిధంగా ఉపనిషత్తులు కూడా పుట్టిండేటువంటి దేశం మన భారతదేశం. విపుల తత్వం, విపుల అంటే అధికమైనటువంటి, తత్వము అంటే సారము కలిగినటువంటి, ధర్మం కలిగిండేటువంటి దేశం మన భారతదేశం. విస్తరించింది విమల తల మీదే తమ్ముడా. నిజానికి సత్యానికి ప్రాతిపాదిక అయినటువంటి దేశం మన భారతదేశం. సత్యం గురించి చాలా గొప్పగా చెప్పబడినటువంటి కావ్యం రామాయణం. కాబట్టి అన్నదమ్ములకు అనుబంధం రామాయణం. కాబట్టి అటువంటి గొప్ప గ్రంథాలు వెలిసింది. నిజానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటిది ఏది అంటే మన భారతదేశం. అదే చెప్తున్నా, అనేకమైనటువంటి వృక్ష సంపద అడవులు కలిగిండేటువంటి దేశం మన భారతదేశం. ఉపనిషత్తులు వెలిసిండేటువంటి దేశం మన భారతదేశం. అధికమైనటువంటి సత్యానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశం గురించి మనం ఎప్పుడూ గొప్పగానే చెప్పుకోవాలి, కానీ ఏ రోజు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ విమల తల మీదే అంటున్నాం. ఇక్కడ విమల తల మీదే, విమల తల మీదే, విమల తలము ప్లస్ ఇదే. ఇక్కడ ఏ సంధి అవుతుంది అంటే ఉత్వ సంధి అవుతుంది. ఏ సంధి? ఉత్వ సంధి. విమల తలము ప్లస్ ఇదే, విమల తలం ఇదే, విమల తలము ప్లస్ ఇదే ఉత్వ సంధి. ఉత్తును ఖర్చు పరంబగునప్పుడు సంధి నిత్యముగా నగు అంటాం. ఇక్కడ విమల తలము అన్నప్పుడు ము అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఉత్తునకు అచ్చు ఈ అనేది అచ్చే కదా, అచ్చు వచ్చింది కాబట్టి ఇది ఉత్వ సంధి అంట. వాటికి సంబంధించిన సూత్రాలు వచ్చినప్పుడు వాటిల్లో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ రోజు మనం క్లాస్ ముగిసే సమయానికి 3 గేయాల గురించి మనం మాట్లాడుకున్నా. ఆ తర్వాత గేయాలు నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడాం, స్త్రీలు పొంగిన జీవగడ్డను రాయప్రోలు సుబ్బారావు గారు రాశారని. ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు అని. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క అద్భుత సృష్టి స్త్రీలు పొంగిన జీవగడ్డ అని మనం చెప్పుకుంటూ వచ్చాం. రాయప్రోలు సుబ్బారావు గారు అనేక కావ్యాలు రాసి తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదే లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుంటూ ఉంటే, స్త్రీలు పొంగిన సిరి సంపదలు పొంగినటువంటి దేశం భారతదేశము అని, అటువంటి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు మనం పెంచాలని ఆది కావ్యమైనటువంటి రామాయణం కానీ మహాభారతం కానీ అదేవిధంగా వేదవ్యాసులు లాంటి గొప్ప గొప్ప ఋషులు పుట్టిండేటువంటి దేశం కూడా భారతదేశంలో మాట్లాడుకుంటూ వేదాంగాలు అభివృద్ధి చెందిండేటువంటి దేశం, పుట్టిండేటువంటి దేశం, వెలసినటువంటి దేశం మన భారతదేశం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి వృక్ష సంపదకు నిలయమైనటువంటి దేశం కూడా భారతదేశం మనం మాట్లాడాం. అంతేకాకుండా ఇంకా ఉపనిషత్తులు పుట్టిండేటువంటి దేశం కూడా భారతదేశం మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటూ వస్తే దాని కంటిన్యూషన్ నెంబర్ 4, 5, 6 ఈ క్లాస్లో మనం మాట్లాడుకోబోతున్నాం. చూద్దాం. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెల మేలికిన్నెర మేళవించే రాలు కరగరాగమెత్తి పాలతీయని భావ భారిత పదము పాడరతమ్ముడా నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన కాంత హృదయుల గారవింపవే చెల్లెలా. ఇది మనము చెప్పుకున్నటువంటి గేయం.
సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల శౌర్య చెండిమ, చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెల అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ సూత్రయుగముల అంటే సూత్రయుగముల, సూత్రయుగం, సూత్రయుగము అంటే ఏమిటి? సూక్తులు చెప్పేటువంటి కాలం, సూక్తులు చెప్పే కాలం. సూక్తులు చెప్పేటువంటి కాలం, మంచి మాటలు చెప్పేటువంటి కాలం, స్వచ్ఛమైనటువంటి మాటలు చెప్పేటువంటి కాలం సూత్రయుగముల శుద్ధ వాసన మనం చెప్పుకుంటున్నాం. అటువంటి కాలం నుంచి మనం మారాం. సూక్తులు మంచి మంచి మాటలు చెప్పే శుద్ధ వాసన అంటే స్వచ్ఛమైనటువంటి మాటలు. సూక్తులు చెప్పేటువంటి కాలం నుంచి స్వచ్ఛమైనటువంటి మాటలు చెప్పే కాలం నుంచి మనం మారాం. అంతేవిధంగా క్షాత్రయుగముల, క్షాత్రులు, క్షాత్రయుగం అంటాం. క్షాత్రయుగము అంటే రాజుల కాలం. క్షాత్రయుగము అంటే ఇది రాజుల కాలం. రాజుల కాలంలో ఇక్కడ శౌర్యము అంటే ఏమిటి? పరాక్రమం. రాజుల యొక్క పరాక్రమం ఉండేటువంటి అనేక మంది రాజులు భారతదేశాన్ని పరిపాలించారు. అటువంటి రాజుల కాలం నుంచి కూడా మనం ఈనాడు మనల్ని ఇప్పుడు ఏమన్నా రాజులు పరిపాలిస్తున్నారా? లేదు కదా. కాబట్టి సూక్తులు చెప్పేటువంటి కాలం నుంచి, స్వచ్ఛమైన మాటలు చెప్పేటువంటి కాలం నుంచి మనం నేడు మారాం. అదేవిధంగా క్షాత్రయుగముల రాజుల కాలం, రాజులు పరిపాలించేటువంటి కాలం నుంచి రాజుల యొక్క పరాక్రమాన్ని కూడా మనం చూసాం, పరాక్రమ తీవ్రతను కూడా. అటువంటి కాలం నుంచి మనం మారాం. చిత్రదాస్యము చే, చిత్రదాస్యము, చిత్రదాస్యము బానిసతనం, బానిసతనం. చిత్రదాస్యం అంటే మనం ఏం చెప్తున్నాం? బానిసతనం. చరిత్రలో తీసుకున్నామంటే దాదాపుగా 200 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఒక బానిసలుగా చూసి అనేక రకాల ఇబ్బందులు పెట్టి మనల్ని పరిపాలించేటువంటిది మనం చూసాం. అటువంటి బానిసతనం కూడా నేడు భారతదేశానికి పోయింది, పోయింది. కాబట్టి ఇకనైనా మనం మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోయే విధంగా మనము ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందని రాయప్రోలు సుబ్బారావు మనకు 20వ శతాబ్దంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే చూడండి, సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల శౌర్య చండిమ, చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెల. అదే సూక్తులు చెప్పేటువంటి కాలం పోయింది, రాజులు పరిపాలించేటువంటి కాలం పోయింది, బానిసతనం కూడా పోయింది. ఇకనైనా మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పాడుకున్నాం అనే విధంగా మనకు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ శౌర్య చండిమ అనే ఒక పదం ఉంది. శౌర్య చండిమ, శౌర్యుల యొక్క చండిమ, షష్ఠి తత్పురుష సమాసం అని మనం అక్కడ చెప్పుకుంటాం. శౌర్య చండమ, శౌర్యుల యొక్క చండమ, షష్ఠి తత్పురుష సమాసం. అదేవిధంగా నెక్స్ట్ గేయం మనం చూసామంటే, మేలికిన్నెర మేళ వెంచి రాలు కరగరాగమెత్తి పాల తీయని బావి భారత పదము పాడర తమ్ముడ. మేలికిన్నెర అంటే ఇక్కడ మేలికిన్నెర అంటే వీణ. మేలికిన్నెర అంటే ఏమి? మేలికిన్నెర అంటే వీణ. వీణను వాయిస్తూ ఉన్నాం, దాన్ని మోగిస్తూ ఉంటాం. వీణను మ్యూజిక్ సంగీతానికి మనకి ఏమంటే రాళ్ళు కూడా కరుగుతాయి అని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మన సినిమాల్లో చూస్తాం, కొన్ని సినిమాల్లో, రామారావు సినిమాల్లో కూడా ఒక వ్యక్తి మ్యూజిక్ వాయిస్తూ ఉంటే కొంతమంది కాళ్ళు బాగా వచ్చేస్తాయి, కొంతమందికి అంతా బాగా అయిపోతుంది, మరి కొంతమందికి రాళ్ళు కూడా కరిగిపోతాయని ఏదో సినిమాలో కూడా మనకు చూపిస్తారు. సంగీతానికి పరవశించినటువంటి జీవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. వీణలు వాయిస్తున్నారు, వీణన్నారు, ఈనాడు రకరకాలైనటువంటి మ్యూజిక్స్ వచ్చేస్తున్నాం, మనం అనేక రకాలైనటువంటి పాటలు వింటుంటాం, చాలా సంతోషిస్తూ ఉంటాం ఆ మ్యూజిక్. కాబట్టి మేలికిన్నెర అంటే వీణ. సంగీతానికి పరవశించినటువంటిది ఏది ఉండదు. కాబట్టి రాగమెత్తి రాళ్లను కూడా కరిగించే విధంగా సంగీతం అభివృద్ధి చెందింది అని, పాల తీయని బావి భారత పదము పాడర తమ్ముడా. ఈ విధంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి, ఎంతో టెక్నాలజికల్గా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందబోతుంది. అటువంటి
భారతదేశం గురించి చాలా గొప్పగా మాట్లాడాలి, గొప్పగా చెయ్యాలి, అంతేగాని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అని ఓ తమ్ముడా అని మనకి ఎవరు చెప్తున్నారు? రాయప్రోలు సుబ్బారావు. అయితే ఇక్కడ రాగం ఎత్తి అని ఒక పదం ఉంది. రాగము ప్లస్ ఎత్తి ఉత్వసంధి అవుతుంది. ఉత్వసంధి. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి నిత్యముగానుగోట. పూర్వపదం యొక్క చివరి అక్షరం మూ ఉంది, మూలో ఊ అనే అచ్చు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తునకు అచ్చు అన్నాం కాబట్టి ఉత్తర పదం చివర అచ్చు ఏ అనేది మనకు కనిపిస్తుంది. ఊ ప్లస్ ఏ ఉత్తునకు అచ్చు వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఉత్వసంధి అంటాం. వాటి ఉత్వసంధి సూత్రం చూస్తే మనకు ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ మనం 6వ గేయం గురించి మనం మాట్లాడితే, నవరసములు నాట్యమాడగా చివురు పలుకుల చెవులు విందుగా కవితలల్లెన కాంత హృదయుల గారవింపవె చెల్లెల. ఇక్కడ నవరసములు అంటున్నా. ఒక కవి కావ్యాలు రాయాలి అంటే దాంట్లో సంతోషం ఉన్నా ఉండాలి, బాధ ఉండాలి, అదేవిధంగా శౌర్యం ఉండాలి, పరాక్రమం, ఓకేనా, అందరూ చూసి ఆనందించే విధంగా ఉండాలి. అదే నవరసాలు ఏంటివి? నవరసాలు అంటాం. శృంగార, హాస్య, కరుణ, శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, ఇవన్నీ కూడా నవరసాలు. శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, ఇలా 9 నవరసాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందులో శృంగారం, హాస్యం, శ్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గేయం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానికి కంటిన్యూషన్ లో ఉన్నటువంటి దేశ గర్వం దీప్తి చెందగా అనేది ఒకటి, పాండవేల పదునుగతులు అనేటువంటి లోకమంతా కాకబెట్టిన, తుంగభద్ర, బంగాళ 4 గేయాలు మనకు పెండింగ్ ఉన్నాయి. ఈ 4 గేయాల గురించి కూడా మనం ఇప్పుడు ఈ క్లాస్ లో తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి గేయాన్ని మనం ఒకసారి పాడుకున్న తర్వాత దాని వివరణ మొత్తం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. దేశ గర్వము దీప్తి చందగా దేశ చరితము తేజరిల్లగా దేశ మరిషిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరన కథ కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెల. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగు నాతుల పాట పాడవే చెల్లెల. ఇది మనకు బ్యాలెన్స్ ఉన్నటువంటి పోయిమ్స్. దేశ గర్వము దీప్తి చెందగా అని మనం చెప్తూ ఉన్నాం. దేశ గర్వము దేశం యొక్క గొప్పతనాన్ని గురించి, దీప్తి అంటే ప్రకాశించే విధంగా మన మాటలు, మన చేతలు అన్నిటి ఉన్నాయని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. దేశ గర్వము అంటే దేశం యొక్క గొప్పతనం, దీప్తి చెందగా అంటే ప్రకాశించే విధంగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా దేశ చరిత్రము అంటే దేశం యొక్క చరిత్ర. ఈ చరిత్ర అనేది, మన దేశం యొక్క చరిత్ర అనేది విస్తరించే విధంగా ఇతర దేశాల వాళ్ళకి కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళిన చోట కావచ్చు, ఒక అధికారాన్ని సాధించి పరాయి దేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, మనం మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి విస్తరింప చేయాలి. అంతేగాని మన దేశాన్ని తక్కువ చేసి మనం ఏనాడు ఎప్పుడు కూడా మనం అక్కడ మాట్లాడకూడదు. అదేవిధంగా దేశ మరసిన అంటున్నాం. దేశ మరసిన అంటే దేశాన్ని కాపాడినటువంటి ధీర పురుషుల అంటున్నా. ధీర పురుషుల, ఎంతో మంది మహనీయులు ఉన్నారు.
మన దేశాన్ని స్వతంత్రం రావడం కోసం ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రం వచ్చేటట్లు చేశారు. అటువంటి దేశాన్ని కాపాడినటువంటి మహనీయుల గురించి మనం తెలుసుకుని ఏం చేయాలా? పాడాలి ఓ తమ్ముడా అని మనం ఇక్కడ ఈ గేయం ద్వారా తెలుసుకుంటున్నాం. దేశ గర్వము అంటే దేశం యొక్క గొప్పతనము, దీప్తి అంటే ప్రకాశించే విధంగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా దేశ చరిత్రము అంటే మన దేశం యొక్క చరిత్ర విస్తరించే విధంగా, తేజరిల్లగా విస్తరించే విధంగా, ప్రకాశించే విధంగా మనం చూసుకోవాలి. దేశ మర్షిన అంటే మన దేశాన్ని కాపాడినటువంటి మహనీయుల గురించి మనం తెలుసుకొని భక్తితో పాడుకోవాలి ఓ తమ్ముడు అని రాయప్రోలు సుబ్బారావు గారు మనకి ఇక్కడ ఈ గేయం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే దేశ మరసిన అంటున్నాం. దేశము ప్లస్ అరసిన, ఇక్కడ ఉత్వ సంధి అనేది వస్తుంది. ఏ సంధి వస్తుంది? ఉత్వ సంధి. ఇక్కడ ము అనేది స్పష్టంగా ఉంది. ఉత్తునకు మనకు అచ్చు అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం? ఉత్వ సంధి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదే విధంగా నెంబర్ 2 గేయం చూసామంటే 8th గేయం. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుగుల కలిసి పాడవే చెల్లెలా. పాండవులు మనది కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది అని మహాభారతంలో కౌరవులు పాండవులు ఉన్నారు అని, అన్నదమ్ములు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన వివాదాల ప్రకారం అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది అని, ఆ యుద్ధంలో పాండవులు అనే వాళ్ళు విజయం సాధించారనే విషయాన్ని మనం అక్కడ ఆ సందర్భంగా తెలుసుకున్నాం. పాండవేయుల పదును కత్తులు, వాళ్ళ కత్తులు మెరిసాయి. ఎక్కడ మెరిసాయి? రణకథ. రణం అంటే యుద్ధ భూమి, రణం అంటే యుద్ధం. అదేవిధంగా రణకథ. రణకథ అంటే రణము యొక్క కథ. రణకథ అంటే రణము యొక్క కథ. ఏ సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. పాండవేలు యొక్క కత్తులు మెరిసాయి. ఎక్కడ మెరిసాయి అంటే కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళ కత్తుల యొక్క వాడికి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఎవరు? పాండవులు. అదేవిధంగా కండగల చెక్కని తెలుగుల, అటువంటి తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఏం చేసుకోవాలి? తెలుసుకొని పాడుకోవాలి ఓ చెల్లెలా అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారు మన ఇక్కడ వివరించి చెప్తున్నారు. పాండవులు విజయాన్ని సాధించారు. ఎందుకు సాధించారు అంటే ధర్మ సంస్థాపన చేయడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం అక్కడ ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు విజయాన్ని సాధించారు. అటువంటి గొప్ప వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, పాడుకోవాలి. మనకి ఈ సందర్భంగా రాయప్రోలు సుబ్బారావు గారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. లోకానికి, లోకమంతకు, లోకము అంటే ఏది? లోకం అంటే ప్రపంచము అని. లోకము అంటే ప్రపంచం. ఈ ప్రపంచానికి కాక పెట్టిన, పదును పెట్టినటువంటి ఒక వంశం కాకతీయుల వంశం. ఈ కాకతీయుల వంశంలో స్వతంత్రానికి కృషి చేశారని మనం చెప్పుకోవాలి. ఈ కాకతీయుల వంశంలో గొప్పగా ఒక స్త్రీ కూడా ఉన్నది, రుద్రమదేవి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె యొక్క శౌర్య చెండిమ పరాక్రమానికి మనం చేతులైతే నమస్కరించాలి. అటువంటి గొప్ప వారిని గురించి మనం తెలుసుకొని పాడుకోవాలి. కానీ చీకిపోవని, బలహీన పడినటువంటి మాటలను, పదాలను మనం ఎప్పుడూ కూడా ఉపయోగించడదు. గొప్పవారి యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క విలువలను తెలుసుకొని వాళ్ళ దారిలో మనం నడుచుకోవాలి. మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని కాపాడాలని మనకి ఈ గేయం ద్వారా ఎవరు చెప్తున్నారు? రాయప్రోలు సుబ్బారావు గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. లోకమంతకు, ఈ ప్రపంచానికి కాక పెట్టిన, పదును పెట్టినటువంటి కాకతీయ వంశంలో కథన పాండితి. కథనము అంటే యుద్ధ రంగము అని. ఆ యుద్ధ రంగంలో వాళ్ళు చూపినటువంటి పరాక్రమాన్ని మనం ఆదర్శంగా తీసుకొని అందరికీ చెప్పుకోవాలి. చీకిపోవని, బలహీన పడినటువంటి మాటలను మనం చేవ పదములు, పదాలను మనం ఉపయోగించకూడదు. వాళ్ళను తెలుసుకొని స్పృశించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలని ఇక్కడ ఈ సందర్భంగా రాయప్రోలు సుబ్బారావు గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రొల్లి
భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెల. తుంగభద్ర నది చాలా పవిత్రమైంది. తుంగభద్ర నది ఏ నదులైనా సరే అలలు సహజంగా వస్తాయి కదా. తుంగభద్ర భంగములతో, తుంగభద్ర నదిలో ఉన్నటువంటి అలలతో, అలలు ఆకాశాన్ని తాకేటట్లుగా ఉప్పొంగినట్లుగా మన దేశం యొక్క కీర్తి కూడా నలుమూలలా వ్యాపించే విధంగా మనం ప్రవర్తించాలని దీని యొక్క ఉద్దేశం. భంగపడని తెలుగునాథుల. ఇక్కడ తెలుగు రాజులు అంటే మనకు గుర్తు రావాల్సిన రాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను పోషించాడు. సాక్షాత్ స్వయంగా అతను కవి, అదేవిధంగా గ్రంథకర్త. అష్టదిగ్గజాల్లో సాహిత్యాన్ని పోషించినటువంటి ఒక గొప్ప రాజుగా ప్రసిద్ధి పొందాడు. ప్రపంచ ప్రక్రియ అనేది ఇతని కాలంలో మనకు మొదలైంది. ఏ శత్రు రాజు కూడా శ్రీకృష్ణదేవరాయలు జయించడానికి సాహసం చూపించలేదు. ఇటువంటి ఎందరో మహానుభావులు ఉన్నటువంటి ఈ భారతదేశం గురించి మనం తెలుసుకోవాలి, గొప్పగా పాడుకోవాలంటే తప్పితే మనం మన దేశం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలి తప్పితే కించపరిచే విధంగా మనం ఎప్పుడూ ఉండకూడదని రాయప్రోలు సుబ్బారావు గారు ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం ద్వారా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే ఏ అధికారంలో ఉన్నప్పటికీ, ఎటువంటి పదవులు నిర్వర్తిస్తున్నప్పటికీ మనం మన దేశ గౌరవాన్ని కాపాడే విధంగా మన అడుగులు ఉండాలి అని మనం ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.